ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए प्रार्थना के साथ आज का वचन ధనుడు सुनेंगे। అయిన దేవా, अतिमान हमारा మీ परमेश्वर మాటలు వినుచు ఉన్న ప్రతి శ్రోతకు మీ కృపను దయచేయండి. पिता, जितने लोग आज वचन सुन रहे हैं प्रभु, सबका ऊपर आपका दया వారు दिखाइए। మీ మాటలను విన్న తర్వాత వారి హృదయాలు స్థిరపడడానికి సహాయాన్ని దయచేయండి. पिता, जैसे वो वचन सुनते हैं प्रभु, बाद में प्रभु उनका हृदय प्रभु आपके तरफ प्रभु मोड़ने के लिए मदद कीजिए। ఈ మనవులు ప్రభు అయిన యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ये छोटी सी दुआ यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन। ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని మనం చదువుకుందాం. आइए हम देखें तो आज कुछ खास वचन सुनेंगे। దేవుడు విని చెప్పి ఉన్నటువంటి కొన్ని సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆలోచించుకుందామండి. आइए परमेश्वर जैसे वचन दिया उसके बारे में हम अध्ययन करेंगे। దేవుడు మానవుని యొక్క ఊహకందనటువంటి విషయాలు చాలా చేస్తూ ఉంటాడు. परमेश्वर ऐसे कार्य करते कि कभी कभी इंसान भी नहीं सोच सकते हैं। మనం చదువుకునేటువంటి ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుందండి. हम देखें तो बाइबल से इस एक घटना बहुत हमको चमत्कार जैसे रखते हैं। ఎల్కానా అనేటువంటి అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారండి. देखें तो एक व्यक्ति था, उनका नाम एल्काना है। పరిశుద్ధ గ్రంథమైన 1వ సమూయేలు గ్రంథము हम देखें तो पहला सामुएल 1వ అధ్యాయము पहला अध्याय में మొదటి వచనం చివరి భాగంలో చూద్దామండి. हम पढ़े तो पहले अध्याय में ऐसे लिखे हैं। అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి. రెండవ వచనంలో అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి. వీరిలో ఒక దాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్నా. हम पढ़े तो पहला सामुएल पहला अध्याय दूसरा वचन पढ़ेंगे। उसके दो पत्नियां थी, एक का नाम हन्ना और दूसरी का पेनिन्ना था। పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. पढ़े तो पेनिन्ना के तो बालक हुए, परंतु हन्ना के कोई बालक ना हुआ। ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఒక అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. यहाँ पर देखे तो एक व्यक्ति है, उनका नाम एल्काना, उनको दो पत्नियां था। చాలా మంది కూడా ఈ విషయాల్ని ఈ కాలంలో అబ్జెక్షన్ బాధ పెడుతూ ఉంటారండి. बहुत लोग आजकल तो इसका बारे में अलग अलग रूप से वो कहते हैं। ఆ రోజుల్లో ఒక భార్యకి పిల్లలు పుట్టినప్పుడు రెండో భార్యని చేసుకుంటారు. उन दिनों में देखे तो अगर एक पत्नी को बच्चे नहीं हुआ तो वो और एक शादी करने के लिए वो जाते हैं। కొంతమంది కావాలని కూడా ఇద్దరు భార్యల్ని చేసుకుంటారు. और कुछ लोग ऐसे भी था कि वो चाहिए बोल के भी शादी दूसरा शादी करते हैं। అత్త మామలు కూడా ఇద్దరు భార్యల్ని ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతూ और ఉంటాయి. देखे तो उनका ससुराल भी उनका और एक बेटी को भी देने के लिए तैयार रहते हैं। యాకోబుకి నలుగురు భార్యలుగా చెప్పబడి ఉన్నదండి. देखे तो याकूब का था, उनको 4 पत्नियां। వాళ్ళ మామగారే అతనికి ఇచ్చి ఉన్నాడు. देखे तो उनका ससुराल ने दे दिया। ఆ రోజుల్లో పిల్లలు పుట్టడం చాలా కష్టం కాబట్టి చేసుకున్నారండి. उन दिनों में बच्चे नहीं हुआ था, इसलिए वो ज़्यादा पत्नियों को लेने के लिए वो आगे गया। ఈ దినాల్లో మనం ఆలోచించినట్లయితే आजकल इस दिनों में देखे तो పిల్లలు లేకపోయినా కూడా ఇష్టపడుతూ ఉన్నారు, కానీ రెండవ భార్య అనగానే ఇష్టపడరండి. ऐसे भी है कि अगर बच्चे नहीं हो तो भी ठीक है, लेकिन दूसरा शादी करने के लिए वो कोई भी लोग आजकल नहीं आगे जाते हैं। ఇప్పుడు మనం జీవించేటువంటి జీవితము ఒక భార్య చాలా మంచిదిగా చెప్పబడి ఉన్నది. तो आज इस नया नियम के अनुसार एक व्यक्ति को एक पत्नी रहना वो बहुत अच्छे है। దేవుని యొక్క ఇష్టము ఒక భార్యతోనే ఒక భర్త ఉండడం దేవుని ఏర్పాటు అయి ఉన్నది. परमेश्वर चाहता है कि एक व्यक्ति एक ही पत्नी के साथ रहना है వారిద్దరు కలిసి జీవించవచ్చండి. और वो एक दूसरे मिलके जी सकते हैं। ఈ రోజున మనం చదువుకునేటువంటి అంశం ఏంటంటే, आज का वचन ये है, బిడ్డలు లేనటువంటి హన్నా విషయమై ప్రార్థన చేస్తూ ఉన్న విషయాన్ని గమనించదాం. हम जैसे हन्ना ने दुआ किया जब उनको बच्चे नहीं था, ఇద్దరు భార్యలు కలిగినటువంటి ఒక అతని చరిత్రని మనం చూసి ఉన్నప్పుడు, जैसे हम अभी पढ़ चुका है कि हन्ना है और पेनिन्ना है और उनको दोनों को पति एल्काना था। ఎల్కానాకి ఇద్దరు భార్యల్లో ఒక ఆమెకి పిల్లలు లేరు, రెండో ఆమెకి బిడ్డలు కలిగి ఉన్నారు. इस दोनों में एक महिला को बच्चे नहीं हुआ और एक महिला को तो हुआ था। అయితే వీళ్ళు ఇద్దరు భార్యలతో కలిసి
ఇతను వెళుతూ ఉంటాడు ఎల్కానా. यहाँ पर देखें तो एल्काना का जीवन 2 पत्नियों के साथ उनका जीवन चला रहा था। ప్రతి సంవత్సరం కూడా యెహోవా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి దగ్గర మొక్కుబడి చేసుకొని వస్తూ ఉంటారు. वो हर साल भी परमेश्वर का मंदिर में जाना और दुआ करना, बलि चढ़ाना, ये काम वो हर साल करते हुए आया। అతను భర్తగా తన మొదటి భార్యని సంతోషపెడుతూ ఉంటాడు. जैसे वो एक पति जैसे उनका पहले पत्नी है उनको बहुत खुशी देते हुए आया। అతను రెండవ భార్య కంటే మొదటి భార్యని ఎక్కువగా ప్రేమించినట్లుగా ఆమెని సంతోషపెడతాడు. हम वचन में पढ़ सकते कि उनका दूसरे पत्नी की भी ज़्यादा वो पहले पत्नी को प्रेम किया और बहुत खुशी करवाया। స్త్రీ అన్న తర్వాత బిడ్డలు ఎంతో ఆశీర్వాదంగా భావిస్తూ ఉంటారు. तो देख सकते हैं कि एक हर एक स्त्री को बच्चे रहना ये बहुत आशीष है। ఆమెకి బిడ్డలు ఉంటే చాలు అని అనుకుంటా ఉంటుందండి. वो सोचते कि हर महिला भी सोचते कि उनको बच्चे रहना है। ఆమె ప్రతిసారి కూడా వెళుతూ ఉన్నప్పుడు ఆమె ఈ బాధని కలిగి ఉంటూ ఉంటుంది. जब भी वो मंदिर में जाए हर साल भी उन्होंने इस शोक उठाते हुए उनका जीवन आगे चला था। ఒక రోజున ఆమె ప్రార్థనలో కూర్చొని చేసుకుంటా ఉన్నటువంటి విషయాన్ని చూద్దాం. एक संदर्भ में देखें तो उन्होंने एक दिन मंदिर में गया और प्रार्थना में समय बिताया। 11వ వచనంలో ఈ మాట చూడగలం. 1వ అధ్యాయము 11వ వచనం. इसी अध्याय 11 वचन में हम पढ़े तो ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఉండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచు ఉండెను. यहाँ पर पढ़े तो 11 वचन में ऐसे है और उसने यहाँ मन्नत मानी, ये सेनाओं के यहोवा यदि तू अपनी दासी के दुख पर सचमुच दृष्टि करे और मेरी सूची ले और अपनी दासी को भूल ना जाए और अपनी दासी को पुत्र दे तो मैं उसे उसके जीवन भर के लिए यहोवा को अर्पण करूँगी और उसके सिर पर छुरा फिरने ना पाएगा। ఆమె ఏడుస్తా ప్రార్థన చేసుకుంటా ఉన్నది. उन्होंने देखे तो आंसू बहाते हुए मंदिर में यहोवा के सामने दुआ करने रहा। ఆమె మందిరంలో కూర్చోవడం యాజకుడు చూశాడు. जब उन्होंने मंदिर में बैठना याजक देखा था, ఆమె చేసేటువంటి ప్రార్థన మాత్రం అతనికి వినబడలేదు. लेकिन जो हन्ना ने दुआ किया मन में वो याजक तो नहीं सुना। ఆమె మత్తురాలై ఉన్నదేమో అని అనుకొని ఆమెతో మాట్లాడి ఉన్నాడు. याजक ने ऐसे सोचा कि वो नशा में है। ఆమెతో నువ్వెందుకు ఎంత మత్తురాలు అయి ఉన్నావు అని చెప్పినప్పుడు और ऐसे कहा कि याजक ने आप क्यों इतना नशा में है। అప్పుడు ఆమె సెలవిచ్చి ఉన్నటువంటి మాటలు ఏంటంటే तब ने हन्ना ने ऐसे उत्तर दिया, అయ్యా నేను మత్తురాలని కాలేదు, मैं तो नशा में नहीं हूँ, నా విషయమై దేవుని దగ్గర మొరపెట్టుచు ఉన్నాను అని చెప్పి ఉన్నది. मैंने परमेश्वर के सामने मेरे खुद के बारे में अभी दुआ कर रहा हूँ। వెంటనే ఆ యాజకుడు ఏమని చెప్పాడంటే तब तुरंत वो याजक ने ऐसे उत्तर दिया था, అమ్మా నువ్వు సమాధానము కలదానివై వెళ్ళుము, हे स्त्री आप शांति से जाओ, దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పి ఉన్నది. परमेश्वर आपको जरूर చెప్పి मदद ఉన్నాడు. करेगा। ఆ మాటలు जब ऐसे सुना था, తాత్కాలికంగా విన్నటువంటి ఆ స్త్రీ जो स्त्री तो सुना है, ఆమె అలాగనే వెళ్ళి ఉన్నది. तो उसी विश्वास के अनुसार उन्होंने उनका घर वापस गए। ఆమె చేసుకున్నటువంటి ప్రార్థనలో ఉన్న సారాంశం ఏంటంటే जैसे उन्होंने दुआ किया था उसका अर्थ ये है, నీ సేవకురాలనైనటువంటి నాకు మగబిడ్డను ఇచ్చినట్లయితే దయచేసిన ఎడల వాని తల మీద క్షవరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. यहाँ पर देखे तो और अपनी दासी के पुत्र दे तो मैं उसे उसके जीवन भर के लिए यहोवा को अर्पण करूँगी और उसके सिर पर चूरा
फिरने ना पाएगा। అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, यहाँ पर दोनों के बीच में నువ్వు ऐसे నాకు चर्चा మగబిడ్డను हुआ, గాని ఇచ్చినట్లయితే अगर आप मुझे एक बेटा दिया तो అతను బ్రతికినంత కాలం కూడా నజీరుగా ఉంటాడు అని చెప్పుచూ ఉన్నది. जितने वर्ष उन्होंने इस पृथ्वी पर रहते हैं वो आपके लिए रहेगा। నాజీరు అనగానే మొక్కుబడి చేయబడినటువంటి వాడు. जैसे देखे तो नाजिर बोले तो उन्होंने परमेश्वर के लिए एक समर्पित व्यक्ति है। అతను బ్రతికినంత కాలం కూడా దేవుని సన్నిధానంలో ఉండవాలని ఆ స్త్రీ యొక్క కోరిక అయి ఉన్నది. वो स्त्री का इच्छा यह है कि जितना साल उस बेटा ने इस संसार में रहे उतने साल वो परमेश्वर का सेवा ही करे। ఆమె చేసుకున్నటువంటి మొక్కుబడి ఏంటంటే, उनका एक वादा ये है, నాకు మగబిడ్డను గాని నువ్వు ఇచ్చినట్లయితే अगर आप मुझे बेटा दिया तो ఆ బిడ్డను నేను నీకు సమర్పిస్తాను అని మొక్కుబడి చేసుకున్నాను. मैं उनको आपका सेवा में समर्पित करूंगी। ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. जैसे उन्होंने विनती किया ये बहुत हैरान देते हमको। బిడ్డలు లేనటువంటి తల్లి देखे तो उनके तो बच्चे नहीं, దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటూ ఉన్నది. उन्होंने परमेश्वर के सामने वादा कर रहा है, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డను నేను నీకు సమర్పిస్తానని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుని ఉన్నది. अगर आप दिया तो मैं आप उनको समर्पित करूंगी। ఆ మాట ప్రకారంగా ఆమె దేవుని సన్నిధానంలో నుంచి వెళ్ళిపోయి ఉన్నది. तो परमेश्वर पास ऐसे विनती करके वहां से फिर वापस घर को गए। ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. जब उन्होंने घर वापस गई परमेश्वर उनको याद किया, ఆమె గర్భవతి అయ్యింది. तो देखे तो उन्होंने गर्भवती ఆ हुई। తర్వాత సంవత్సరం కూడా వాళ్ళు దేవునికి మొక్కుబడి చేసుకుంటారు. देखे तो वो हर साल भी आके मंदिर में उनका बलि चढ़ाते थे। కానీ ఈసారి ఎల్కానాతో తన భార్య అయినటువంటి హన్నా రావడానికి ఇష్టపడలేదు. लेकिन जब हन्ना गर्भवती हुई थी और बेटा को जन्म हुआ तो उन्होंने कहा मैं इस बार नहीं आऊंगी। ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, जैसे उन्होंने कहा నేను బిడ్డని కన్నా తర్వాత जब मैं बेटा को जन्म देती हूँ ఆ బిడ్డని నేను తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో విడిచిపెడతానని తల్లి ఒప్పుకొని ఉన్నది. मैं उस बच्चों के साथ मैं आऊंगी और उस बेटा को मैं परमेश्वर का मंदिर में मैं छोड़ूंगी। ఆమె యొక్క ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. परमेश्वर ने उनका दुआ सुना था। దేవునికి తను మొక్కుబడి చేసుకుని ఉన్నటువంటి బిడ్డ, तो परमेश्वर का ओर से वादा किया हुआ ओ बेटा, కాబట్టి అలాగనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు గనుక ఆమె గర్భవతి అయ్యింది. तो परमेश्वर ने भी उनका दुआ सुना था और याद किया था, तब उन्होंने गर्भवती हुई ఆ थी। బిడ్డను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా నా బిడ్డ నా దగ్గరికి రాడు కాబట్టి దేవునికే ఇవ్వాలనుకున్నది. तो वो ऐसे सोची थी कि अगर मैं इस बच्चे को पकड़ के मैं मंदिर में गया तो वहां से ही मैं छोड़ के समर्पित करके आऊंगी, लेकिन बच्चों को फिर वापस नहीं लाऊंगी। ఇక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, यहाँ पर दोनों के बीच में ऐसे चर्चा हुआ था। ఆమె తన బిడ్డను కన్న తర్వాత जब उन्होंने वो बेटा को जन्म दिया थे, అతనికి పేరు పెట్టి ఉన్నారు. उनको नाम दिया। ఆ తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళడానికి వయసు కోసమై ఎదురు చూస్తూ ఉన్నది. तो देखे तो उस स्त्री ने जैसे जिस उम्र सही उम्र आना चाहिए कि उस बच्चे को मैं मंदिर में ले जा सकूं। బిడ్డ తన పని తను చేసుకునే వరకు పెంచి ఉన్నటువంటి తల్లిని మనం చూస్తూ ఉన్నాం. यहाँ पर देखे तो उस स्त्री ने इंतजाम किया कि वो बेटा उनका अपना खुद काम कर सके। అతని పేరు సమూయేలు అని పేరు పెట్టి ఉన్నది. नाम तो दिया सामुएल बोल के। అతను చిన్నప్పటి నుండి కూడా దైవ భయంతో పెరిగేటువంటి విధానాన్ని తల్లి నేర్పించి ఉన్నది. हम देखे तो उस माँ ने सिखाया कि उनका बेटा को परमेश्वर के ओर से डरते हुए परमेश्वर का सेवा करने का बहुत अच्छे शिक्षण माँ ने दिया था। ఆ తర్వాత బిడ్డ పెరిగి ఉన్నాడు. देखे तो उस बच्चा ने बड़ा होने आया, పెరిగిన ఆ బిడ్డను తీసుకొని తల్లి तो माँ ने उनको मंदिर में लेके आया। 1వ అధ్యాయం 26వ వచనంలో చదువుకుందాం. ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దాయిచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచూ ఉన్నాను. తాను బ్రతికి దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. यहाँ पर पढ़े तो पहला सामुएल पहला अध्याय 26 वचन से मैं पढ़ रहा हूँ। तब हन्ना ने कहा, हे मेरे प्रभु तेरे जीवन की शपथ है मेरे प्रभु, मैं वही स्त्री हूँ जो तेरे पास यही खड़ी होकर यहोवा से प्रार्थना करती थी। यहाँ वही बालक है जिसके लिए मैंने प्रार्थना की थी और यहोवा ने मुझे मुँह मांगा
वर दिया है। ఇక్కడ ఆమె చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి ఉన్నాడు. यहाँ पर देखे तो जो प्रार्थना हन्ना ने किया था ఆమె परमेश्वर ने, మగబిడ్డకి జన్మనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. हम देख सकते हैं कि उन्होंने एक बालक को जन्म दिया था। ఆ బిడ్డను తీసుకొని ఏలి అనేటువంటి యాజకుని అనగా వాళ్ళు వెళ్ళేటువంటి మందిరంలోకి తీసుకొని వెళ్ళారు. देखे तो यहाँ पर हन्ना ने याजक एली के पास उस बालक को ले जा रहा था। యాజకుడైనటువంటి ఏలీతో ఆమె చెప్పుచూ ఉన్నది, जो एली से ऐसे कहा कि అయ్యా నా ప్రార్థనని దేవుడు విని ఉన్నాడు, परमेश्वर मेरा दुआ सुना था, నేను ఒక మగబిడ్డను కలిగి ఉన్నాను, मैं आज एक बालक को जन्म दिया ఈ था। బిడ్డను నీకే దేవునికే సమర్పిస్తూ ఉన్నాను అని చెప్పి ఉన్నది. तो और इस बालक को मैं आपको प्रभु का सेवा के लिए समर्पित कर रहा ఈ हूँ। మాటలు మనం విని ఉన్నప్పుడు जब हम इस वचन सुनते हैं, ఇక్కడ బిడ్డలు లేనటువంటి తల్లి దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుని ఉన్నది. यहाँ पर देखे तो जो स्त्री है उनको बच्चे नहीं था, लेकिन उन्होंने परमेश्वर के साथ शपथ किया था। ఆమె చాలా కాలం వరకు కూడా బిడ్డలు లేకుండా ఉన్నది. उन्होंने देखे तो बहुत वर्ष तक उनके पास बच्चे नहीं है। ఆమె కంటే చిన్నదైనటువంటి రెండవ కోడలు చాలా ఆక్షేపణ చేస్తూ ఉన్నది. यहाँ पर देखे तो उनका दूसरे वो बहन थे और एल्कना का और एक दूसरी पत्नी, वो देखे तो बहुत मजाक उड़ाता था कि हन्ना को ఇప్పుడు ఆమెకు కలిగిన బిడ్డను తీసుకొని యాజకుడి దగ్గరికి వెళ్ళి, लेकिन अभी देखे तो जो बालक उनको जन्म हुआ था उनको पकड़ के मंदिर में याजक के पास అయ్యా गया। ఒకప్పుడు నేను నీ దగ్గర ఉండి ప్రార్థన చేసినటువంటి స్త్రీని ऐसे कहा रहा कि जी मैंने इस मंदिर में मैं दुआ किया था, దేవుడు నా ప్రార్థనను అంగీకరించి परमेश्वर मेरा प्रार्थना का ఈ अंगीकार किया, బిడ్డను నాకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి इस बालक को मुझे दिया, इसलिए ఈ బిడ్డను నేను మరలా దేవునికి సమర్పిస్తున్నానని చెప్పి ఉన్నది. आज इसी बालक को मैं आज परमेश्वर के सेवा के लिए समर्पित कर रहे हैं। అతని పనులు అతను చేసుకుంటా ఉన్నాడు. तो वो बालक ने अपना काम वो करता था। అతని తల్లి అతనికి నేర్పించింది దేవుని దగ్గర ఉండటమే నేర్పించి ఉన్నది. तो देखे तो उनका माँ ने अच्छे शिक्षक सिखाया कि परमेश्वर का सेवा में सम्मिलित रहना। అతను ఎప్పుడు కూడా తల వెంట్రుకలు కత్తిరించబడలేదు. देखे तो उनका बाल कभी भी नहीं काटा हुआ, తల్లి చెప్పిన ప్రతి మాట కూడా వింటూ ఉన్నాడు. और जो कुछ भी उनका माँ सिखाया ఆ उसके ऊपर తర్వాత ध्यान दिया और सीख लिया। ఆ తర్వాత హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. देखे तो और आने वाले वचन में हम पढ़ सकते हैं कि परमेश्वर फिर से हन्ना को याद किया। ఇక్కడ ఒక స్త్రీ యొక్క భక్తి కలిగిన జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. यहाँ पर हम देख सकते हैं कि एक स्त्री का भक्ति का जीवन। ఆమె ఎంతో కాలం వరకు కూడా బిడ్డలు లేకుండా ఉన్నది. देखे तो बहुत साल से उनको बच्चा नहीं था। మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుడు బిడ్డల్ని ఇచ్చి ఉన్నాడు. जब उन्होंने शपथ किया था तब परमेश्वर ने सुना और उत्तर दिया, ఆమె కలిగినటువంటి ఆ బిడ్డను తీసుకొని और जो बालक उनको जन्म हुआ था మరలా దేవుని యొక్క సన్నిధానంలో విడిచిపెట్టి వచ్చినట్లుగా గమనిస్తూ ఉన్నాం. परमेश्वर के मंदिर में समर्पित करने के लिए आना हम देख सकते हैं। ఆమె మొక్కుబడిని బట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. जैसे उन्होंने शपथ किया परमेश्वर उनको याद किया, ఆమె మొక్కుబడిని బట్టి ఆమెకు ఒక మగబిడ్డని ఇచ్చాడు. और उनके दुआ के अनुसार परमेश्वर एक बालक को दिया। ఆ బిడ్డను దేవునికి ఇవ్వాలి అని అనుకున్నది. उन्होंने निर्णय लिया कि उन बेटा प्रभु का सेवा ఆ करे, బిడ్డని దేవునికి ఇచ్చి వేసి ఉన్నది. और परमेश्वर को भी समर्पित किया था। ఆ తర్వాత వాక్యంలో ఏమని ఉన్నదంటే और आने वचन में हम पढ़े तो 21వ వచనంలో, యెహోవా హన్నాను దర్శింపక ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. हम पढ़े तो दूसरा अध्याय पहला समूएल 21 वचन में ऐसे लिखे हैं, यहोवा ने हन्ना की सुधि ली और वह गर्भवती हुई और उसके 3 बेटे और 2 बेटियां उत्पन्न हुई। ఆ తర్వాత ఆమెకి బిడ్డలు కలిగి ఉన్నారు. देखे तो आने वाले दिनों में भी उनको और बच्चे होना हम देख 3 सकते हैं। కుమారులు 2 కుమార్తెలు కలిగినట్లుగా వ్రాయబడి ఉన్నది. वचन में हम पढ़ सकते हैं कि 3 बेटा और 2 बेटियां। ఇక్కడ ఆమె మొక్కుబడి చేసుకున్నటువంటి కుమారుణ్ణి ఎప్పుడు కూడా వెనక్కి తీసుకొని రాలేదు. यहाँ पर देखे तो उन्होंने जब एक बार समर्पित किया तो और फिर वापस उस मंदिर से फिर वापस नहीं लाया। ప్రతి సంవత్సరం కూడా అతనికి బట్ట తీసుకొని మాత్రమే వెళ్ళేది ఆమె. हर साल उन्होंने एक नया कपड़े उनको सिला के उस
बेटा सामुएल के लिए उन्होंने लेता रहा। అతను బాల్యము నుండి కూడా దైవ భయం కలిగినటువంటి వాడుగా చెప్పబడి ఉన్నది. हम देखें तो सामुएल उनका बचपन से ही परमेश्वर को डरते हुए उन्होंने जीवन चलाया। అతను చాలా భక్తిగా జీవిస్తూ ఉన్నాడు. सामुएल ने बहुत परमेश्वर को डरते हुए भक्ति जीवन बिताया। అతను దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాడు కాబట్టి उन्होंने परमेश्वर के नजर में था, इसलिए దేవుడు అతనితో మాట్లాడినట్లుగా చెప్పబడి ఉన్నది. परमेश्वर भी सामुएल के साथ बात करते रहा। అతను ఒకసారి విన్నాడు, और देखे तो రెండు परमेश्वर సార్లు విన్నాడు, परमेश्वर का आवाज एक మూడు बार, दो సార్లు, बार, నాలుగవసారి మాత్రము అతను దేవుడే అని గ్రహించగలిగి ఉన్నాడు. और पहले बार, दूसरा बार, तीसरा बार सुना और चौथा बार ग्रहण किया कि ये आवाज परमेश्वर का ही है। అక్కడ కలిగినటువంటి ఆ మార్పుని మనం ఆలోచించినప్పుడు देखे तो जो नया बदल यहाँ पर आया है, తల్లి మొక్కుబడి చేసుకున్నటువంటి కుమారుడు, यो सामुएल है और उनका माँ का शपथ का बेटा। బిడ్డలు లేనప్పుడు తల్లి మొక్కుబడి చేసుకుని ఉన్నది. जब उनको बच्चे नहीं था तब उन्होंने परमेश्वर के पास शपथ खाया, ఆ బిడ్డను దైవ భయంతో పెంచి ఉన్నది కాబట్టి और उन्होंने परमेश्वर को डरना भी वो सामुएल को सिखाया था। అతను ఇశ్రాయేలీయులకు ఒక యాజకుడుగా పెరిగినట్లుగా గమనిస్తూ ఉన్నాం. हम देखें तो सारा इस्राएल लोगों के एक महान याजक जैसे सामुएल का जीवन हम पढ़ सकते हैं। అతను మొట్టమొదట ఆ రాజుని అభిషేకించినటువంటి వాడు సమూయేలు భక్తుడే. देखे तो एक पहले राजा को अभिषेक किया वो सामुएल है। రెండవసారి దావీదుని కూడా రాజుగా చేసిన వాడు కూడా సమూయేలు భక్తుడే. दूसरे बार देखो तो भी राजा दाऊद को भी अभिषेक किया सामुएल ने। తల్లి ఎంత ప్రేమగా బిడ్డని కని ఉన్నదో देखे तो उनका माँ कितना प्यार से उनका बच्चे को जन्म दिया था। అంత ప్రేమగా ఆ బిడ్డను దేవునికి సమర్పించి ఉన్నది. देखे तो उतना ही प्रेम से उनका माँ ने उनका बेटा हुआ सामुएल को परमेश्वर को समर्पण किए थे। అతను తల్లి యొక్క బోధని జాగ్రత్తగా విని ఉన్నాడు. तो सामुएल ने भी उनका माँ का जो कुछ सिखाया था बहुत अच्छे से ध्यान से सुना, వినేటట్లుగా తల్లి తయారు చేసి ఉన్నది. और उनका माँ भी अच्छे से सिखाया थी। అంతేకాకుండా ఏలి అనేటువంటి యాజకుడి దగ్గర ఒక సేవకుడుగా ఇతను చేరి ఉన్నాడు. देखे तो सामुएल ने भी एली याजक के पास सेवा करते रहा। ఏలి యాజకుడికి సేవ చేస్తూ ఇతను ఉన్నాడు. वो एली याजक के पास सेवा करते हुए वो आगे गया। ఏలి ఇంటిలో బిడ్డ వలె అతను పెరిగి ఉన్నాడు. एली का घर में एक बालक जैसे खुद बच्चे जैसे उन्होंने जीवन चलाया था। ఎందువలనంటే తన తల్లి నేర్పినటువంటి మొక్కుబడి అంత గొప్పదిగా గమనిస్తూ ఉన్నాం. क्योंकि उनका माँ का शिक्षक इतना बहुत अच्छे था। తల్లి తనకు నేర్పించి ఉన్నది, माँ ने अच्छे सिखाए थे। అయ్యా నువ్వు మొక్కుబడి చేసినందువలన పుట్టినటువంటి కుమారుడువు అని చెప్పి ఉన్నది. ऐसा कहा कि माँ ने सामुएल से, हे मेरा बेटा, आपने मैं शपथ किया था परमेश्वर से, तो आप वही पुत्र है। నీవు దేవుని కుమారుడు కనుక आप परमेश्वर का बेटा है, इसलिए నీవు దేవునికి ఇష్టడుగా పెరగమని తల్లి బోధించి ఉన్నది. आप जिस रास्ता परमेश्वर पसंद करते उसी रास्ते के अनुसार चलना है। అతను బాల్యము నుండి కూడా దేవుని స్వరంతో పెరిగినటువంటి వాడు. सामुएल देखे तो उनका बचपन से ही परमेश्वर का आवाज सुनते हुए बढ़ोतरी हुआ था। దేవుని మాటలే తల్లి మాటలుగా భావించి ఉన్నాడు. जो परमेश्वर का वचन है और माँ का भी जो शिक्षक है वो सुना था। దేవుని మాటల్ని తండ్రి మాటలుగా కూడా ఆలోచించి ఉన్నాడు. और उनका पिता जो भी कहा वो भी सुनता रहा। ఏలి పెంపకంలో పెరిగినటువంటి కుమారుడు. और एली भी उनको अच्छे जीवन सिखाया था। ఏలి కుమారులు అలాగ పెరగలేదు. देखे तो एली का खुद बच्चे देखो तो उनका बालक ऐसे नहीं है। उनका వాళ్ళ जीवन, కుమారులు ఇద్దరు కూడా శాపగ్రస్తుల వలె పెరిగి ఉన్నారు. उनका दो बच्चे बालक ऐसे हुआ कि वो शपित हुआ। ఇక్కడ సమూయేలు చాలా భక్తిగా పెరగడానికి కారణం ఏంటంటే सामुएल इतना आशीष का जीवन, भक्ति का जीवन में इतना बढ़ने के लिए कारण ये है, తన తల్లి చేసుకుని ఉన్నటువంటి ప్రార్థనని బట్టి అతను దీవించబడి ఉన్నాడు. उनका माँ के दुआ के अनुसार उन्होंने जीवन आगे गया। అలాగనే మన జీవిత యాత్రలో కూడా గమనించవలసింది, इसलिए भी हमारा जीवन के भी यात्रा में हम एक बार ध्यान देंगे। నాకు తెలిసినటువంటి ఒక యాజకుడిని నేను చూశాను. तो सर ने एक याजक को देखा था। అయ్యా నా కొడుకు దేవుని కోసం సమర్పించబడ్డాడు అని చెప్పాడు. उन्होंने ऐसे कहा कि मेरा बेटा को मैं परमेश्वर का सेवा के लिए मैं अर्पित किया। అతను బోధకుడుగా తీసుకొచ్చాడు తండ్రి. तो देखे तो उनका पिता उनका बेटा को लाया एक याजक जैसे। అయితే ఆ కుమారుడు త్రాగుబోతూ, वो प्रचारक ऐसे हुआ कि वो उन्होंने पीता था తిరుగుబోతూ, और घूमना।
అందువలన అతను మొట్టమొదట తన భార్యను పోగొట్టుకున్నాడు. इसलिए उनका पहले पत्नी को उन्होंने छूट गया, తర్వాత రెండో భార్యని చేసుకున్నాడు. दूसरे पत्नी को शादी किया। అతను భయంకరమైన వ్యాధిగ్రస్తుడయ్యాడు. तो देखे तो उन्होंने एक बड़ा बीमारी దేవుడు हुआ। అతనికి మళ్ళీ బిడ్డల్ని ఇచ్చాడు. देखे तो परमेश्वर उनको बच्चों को दिया, అయినా అతనిలో మార్పు రాలేదు. लेकिन उनका देह में देखे तो कुछ भी बदल नहीं आया। భయంకరమైన మరణాన్ని అతను రుచి చూచి तो ఉన్నాడు. देखे तो उनको एक भयानक मौत आया। తల్లిదండ్రులు మొక్కుకున్నారు కానీ उनका माँ बाप तो परमेश्वर से दुआ किया और शापित किया, బిడ్డని దైవానుకూలంగా పెంచలేకపోయి ఉన్నారు. लेकिन वचन के अनुसार उनको नहीं అది बड़ा దేవుని किया। ఏర్పాటు కాదు. देखे तो वो परमेश्वर का इच्छा नहीं है। ఇక్కడ సమయలు అనేటువంటి ఈ భక్తుడు यहाँ पर देखे तो తల్లిదండ్రుల सामुएल యొక్క పెంపకంలో పెరిగి ఉన్నాడు. वो सामुएल ने तो माँ बाप का जो अगुवाई है उनके अनुसार बड़ा हुआ। చిన్నప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దైవానుకూలంగా అతనికి तरफीदनिచ్చి ఉన్నారు. जो भी माँ बाप सिखाया वो परमेश्वर का ओर से ही वो अच्छे से सिखाया। అతన్ని తీసుకొని వెళ్ళి యాజకుడి దగ్గర అప్పచెప్పినప్పుడు देखिए तो जब वो याजक को समर्पित किया, తల్లిదండ్రుల యొక్క మాటని అతను గౌరవించినటువంటి వాడుగా గమనించు ఉన్నాం. सामुएल को हम देख सकते हैं कि उनका माँ बाप को बहुत आदरण किया। సమూయేలు యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే सामुएल के जीवन में एक बड़ा आशीष ये है, అతను రాజులను అభిషేకించినట్లుగా గమనించు ఉన్నాం. उन्होंने राजाओं को अभिषेक किया था। కారణం ఏంటంటే इसका कारण ये है అతని తల్లి తండ్రి నేర్పిన బోధ ఎంతో సౌమ్యంగా ఉన్నది. उनका माँ बाप का शिक्षक बहुत अच्छे था। కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए एक बार हम देखेंगे, మనకి బిడ్డలు లేనప్పుడు దేవుణ్ణి అడిగితే బిడ్డల్ని ఇస్తాడు. जब हमको बच्चे नहीं है तो हम दुआ किया तो परमेश्वर जरूर हमको बच्चों ఇచ్చినటువంటి को देगा। బిడ్డల్ని దైవానుకూలంగా మనం పెంచినప్పుడు जब हमको परमेश्वर बच्चों को देते हैं तब हम वचन के अनुसार हम उनको अगुवाई करते हैं। తప్పకుండా సమయాలను పెంచినట్లుగా దేవుడు పెంచుతాడు అని చెప్పబడి ఉన్నది. तो जैसे परमेश्वर सामुएल को अगुवाई किया और आशीष किया, वैसे ही अपना बच्चों को भी परमेश्वर आशीष करेगा। కాబట్టి उनको बच्चों को दिया। అలాగనే మనకి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన కోసం ఉపయోగించవలసి ఉన్నది. इसलिए जो भी परमेश्वर हमको आशीष दे वो हम परमेश्वर का सेवा के लिए हम इस्तेमाल ఆ करना है। విధమైన మనస్సుని దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. परमेश्वर जरूर हमको आशीष करेगा। ఆ విధంగా సాగి వెళ్ళవాలని ప్రభు మనవి చేస్తూ ఉన్నాడు. ऐसे ही वचन के अनुसार हम आगे जाएंगे। ప్రార్థన చేసుకుందాం. आइए दुआ करेंगे। ఘనుడు అయిన దేవా, अतिमान हमारे మీ परमेश्वर, బిడ్డలైనటువంటి సమయలు తల్లి తండ్రి యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. परमेश्वर आज हम सीख लिया कि प्रभु आपका बच्चे మేము విని ఉన్నటువంటి ఈ పాఠంలో सामुएल माँ बाप का बारे में हम सुना है, బిడ్డలు లేనటువంటి సమయలు తల్లి అయిన హన్న और राजा वचन के अनुसार प्रभु जब बच्चे नहीं था, దేవుని हन्ना, దగ్గర మొక్కుబడి చేసుకుని ఉన్నది. पिता आपके पास जब विनती किया था, బిడ్డను కని బిడ్డను దేవునికి సమర్పించి ఉన్నది. पिता आपने बच्चों को दिया और उन्होंने आपको समर्पित किया। అలాగనే మా జీవిత యాత్రలో కూడా वैसे भी अपना जीवन में भी మేము బిడ్డల్ని కనినప్పుడు వాళ్ళని దేవునికి సమర్పించవలసి ఉన్నామని నేర్చుకుంటూ ఉన్నాం. जैसे प्रभु हम जब बच्चों को जन्म देते हैं, प्रभु उनको हम आपका हाथ में सौंपने के लिए अच्छे मन दीजिए। విని ఉన్న ప్రతి శ్రోతను మీరు ఆశీర్వదించండి. पिता जितने लोग आप वचन सुना सबको भी आशीष మీ दें దీవెనలతో నింపి నడిపించుమని और आप आशीष दे और इसे अनुसार अगुवाई कीजिए। రక్షకుడైన యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. उद्धारकर्ता यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।